ప్రభు నామంలో అందరికీ వందనాలు ప్రియులారా. ఈ దినము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మరి 12 నుంచి 14 వచనాలు మనం ధ్యానం చేస్తున్నాం. అందులో భాగంగా అంతకుముందు ఆయన నామమును బట్టి పాపములు క్షమింపబడినవి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేశాం. మరి ఈ దినము తర్వాత విషయాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. ముందుగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు మరొకసారి నేను చదువుతాను, గమనించండి. చిన్నపిల్లలారా, ఆయన నామము బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. పిల్లరా, మరి గడిచినటువంటి మనం సమయంలో ఇక్కడ 12వ వచనంలో చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేశాం. చిన్నపిల్లలు అనేటువంటిది మరి అందరినీ ఉద్దేశించి చెప్పిందవని, అలాగనే దీంట్లో 3 గ్రూపులుగా కనిపిస్తున్నప్పటికీ ఆత్మీయ స్థాయిని బట్టి చిన్నపిల్లలుగా అప్పుడే సంఘములో చేర్చబడిన వారు కానీ, అలాగే కొంచెం ఎదిగినటువంటి వారు, అలాగనే ఇంకొంచెం బాగా ఎదిగినటువంటి వాళ్ళు తండ్రులుగా ఉన్నారన్నట్టుగా మరి యోహాను భక్తుడు ఆ విధంగా చెప్పినట్టుగా మనం గమనించాం. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ వీరికి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మీరు క్షమింపబడ్డారు కాబట్టి మీకు రాస్తున్నాను. అంటే రక్షించబడిన ప్రతి విశ్వాసి తన పాపములు క్షమించబడినవి ప్రభు యొక్క నామమును బట్టి, ఆయన నామములో అని గ్రహింపు కలిగి ఉండాలని దాని గురించి మనం ధ్యానం చేసాం. అవి ఎలాగూ మనకి రక్షించబడ్డామో, మన పాపములు ఎలా క్షమించారో ప్రభువు ఈ విషయాన్ని మనం గమనించాం. అయితే రెండవదిగా 13వ వచనములో, తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు. ప్రియులారా, ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు. అలాగనే 14వ వచనంలో మొదటి భాగంలో, చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. అక్కడ తండ్రులారా అని చెప్తూ ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారని, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నానని, తర్వాత భాగంలో తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు. పిల్లలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో ఆది నుండి ఉన్నవారు ఎవరు? ఆది నుండి ఉన్నవాడు అంటే ఆది నుంచి ఉన్న వాళ్ళు ఎవరు అన్నప్పుడు మనకి ఇక్కడనే ఈ యొక్క పత్రిక ముఖ్య ఉద్దేశం కూడా మనకు తెలిసిపోతుంది. ఇక్కడ యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక దీంట్లోనే మొదటి అధ్యాయంలోనే చూడండి ఒకసారి, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో అది నిదానించి కనుగొంటిమి, మా చేతులు దేనిని తాకి చూచినా అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమైను. ఆ జీవం ఏంటిది? ఆది నుండి ఏది ఉన్నది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆది నుంచి ఉన్నవాడు. ఆయన జీవమై ఉన్నాడు. ఆ జీవం ప్రత్యక్షమైంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము. అంతకుముందు ఆది నుండి ఉన్నవాడు ఎవరి దగ్గర ఉన్నాడు అంటే తండ్రి దగ్గర ఉన్నాడు. ఆ తండ్రి దగ్గర నుండి వచ్చి మనకు ప్రత్యక్షమయ్యాడు. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆది నుంచి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాస్తున్నాను అని చెప్తున్నాడు. తండ్రులారా అంటే నిజమే కదా. ఆది నుంచి ఉన్నవారిని ఎరిగి ఉండటం అంటే రక్షించబడటమే కదా. మనము రక్షింపబడకుండా, రక్షణలోనికి వెళ్ళకుండా ఆది నుంచి ఉన్నవారిని మనం ఎలా ఎరిగి ఉంటాము? మనం ఈ విషయాన్ని మనం కొంచెం ఆలోచన చేస్తే ప్రియులరా, ఆది నుంచి ఉన్నవాడిని అంటే ప్రభువుని ఎరిగి ఉండుట జ్ఞానమునకు మూలము.
అంతే కదా. ప్రభువుని ఎరిగి ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవటం అంటే తనకు సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసుకోవటమే. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో ప్రభువుని గురించి ఆది నుంచి ఉన్నవానిని మీరు ఎరిగి ఉన్నారు అంటే, ఆయన ఎరిగి ఉండటం అంటే ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎలా ఉన్నాడో వాటి విషయాలు మొత్తం కూడా తెలుసున్నది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రభువుని ఎరిగి ఉండటం వలనే కదా రక్షింపబడింది. అంటే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఆది నుంచి ఉన్నవాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, తర్వాత దేనికోసం వచ్చాడు, ఎవరి నిమిత్తం వచ్చాడు, ఏ కార్యము చేశాడు, ఎలా మరణించాడు, తిరిగి ఎలా పునరుద్ధానుడయ్యాడు, తద్వారా కలిగినటువంటి నిత్యజీవం ఏమిటి అనేది తెలుసుకొనటమే కదా. ఆలోచన చేస్తే ప్రియులారా, ఇక్కడున్న విషయాన్ని ఏంటంటే, ఆది నుంచి ఉన్నవాన్ని ఎరుగుటయే జ్ఞానము అంటే ప్రభువుకు సంబంధించినటువంటి జ్ఞానము, దేవుని జ్ఞానము. ప్రియులారా, ఆది నుంచి ఉన్నవాడు ప్రభు అయినటువంటి క్రీస్తు వారు. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా చూస్తే 14వ వచనంలో మొదటి భాగంలో, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. ఇక్కడ కుమారుణ్ణి ఎరిగి ఉండటం, తండ్రిని ఎరిగి ఉండటం. ఇక్కడ మనం ఇదే విషయాన్ని మరి మొదటి అధ్యాయము మరి 2వ వచనంలో చూస్తే, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుతూ దాన్ని మీకు తెలియపరుచున్నాము. 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాము. 3వ వచనములో చివరి దాంట్లో చూడండి, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ప్రియులారా, రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి సహవాసము ఎవరితో ఉంటుందంటే కుమారునితో, అలాగనే తండ్రితో ఉంటుంది. అలాగనే సర్వసత్యములోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ చెప్పినటువంటి ప్రకారము మనం ఏమని తెలుసుకోవాలంటే, రక్షించబడినటువంటి విశ్వాసికి ఏమి తెలుసు? తండ్రి తెలుసు, కుమారుడు తెలుసు. ఈ యొక్క విషయం ఆయన గురించి తెలుసుకొనుటే నిత్య జీవము. ఇక్కడ యోహాను రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి చూద్దాం. చూడండి, యోహాను రాసినటువంటి యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో ఏముంది? 3వ వచనములో, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎరుగుట, తెలుసుకొనుట, ఆయనకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకొనుట అంటే తండ్రిని కుమారుని ఎరుగుటయే నిత్య జీవము. అంతే కదా. మనం ఏం తెలుసుకున్నాం? కుమారుడు మన కోసం వచ్చాడని తెలుసుకున్నాం, మన పాపముల నిమిత్తం వచ్చాడని తెలుసుకున్నాం, మన పాపాలను తీసివేశాడని తెలుసుకున్నాం. అలాగనే నిత్య జీవానికి ఆయన మన నిత్య జీవాన్ని వారసులుగా చేస్తున్నాడని తెలుసుకున్నాం. ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చాడని తెలుసుకున్నాం. ఇవన్నీ తెలుసుకొని మనము ఆయన వైపుకి తిరిగాము, ఆయన విశ్వసించాము, తద్వారా మనకి రక్షణ అనేది కలిగింది, ఆయన విశ్వసించుట ద్వారా. ప్రియులారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సింది, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువుని ఎరిగి ఉండుట, ఆది నుంచి ఉన్నవారిని ఎరిగి ఉండుట అంటే ఎవరైతే రక్షించబడ్డారో వారు ఖచ్చితంగా ఎవరిని ఎరిగి ఉంటారు? కుమారుణ్ణి ఎరిగి ఉంటారు. ఆయన ఆది నుంచి ఉన్నవాడని ఎరిగి ఉంటారు. అలాగనే ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చినవాడని ఎరిగి ఉంటారు. అలాగనే ప్రియులారా, ఇదే విషయాన్ని యోహాను సువార్త 17వ అధ్యాయంలోనే మరి ఇంకొక విషయాన్ని కూడా గమనిస్తే 8వ వచనం కూడా ఒక విషయం ఉంది. నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవన్నీ వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. ఇక్కడ శిష్యులు కూడా ఆయన్ని ఎలా ఎరిగి ఉన్నారంటే, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవి, తండ్రి కుమారునికి అనుగ్రహించాడని శిష్యులు కూడా ఎరిగి ఉన్నారు. అంటే శిష్యులమైనటువంటి ఆనాటి శిష్యులైనప్పటికీ నేటి మనమైనప్పటికీ మనము దేవుని కుమారుడు అని ఎరిగి ఉన్నాము, ఆయనకు దేవుడు సమస్తము అనుగ్రహించి ఉన్నాడని ఎరిగి ఉన్నాము. అలాగనే ఇంకొక విషయాన్ని చూస్తే 18వ వచనం చూడండి, మరి నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని, అలాగనే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఇక్కడ సత్యవాక్యాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే,
నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము, అక్కడ తెలియజేస్తున్నాడు, నీవు నన్ను లోకమునకు పంపావని వాళ్ళు ఎరిగి ఉన్నారు, అలాగనే నేను కూడా వారిని లోకములోనికి పంపుతున్నాను అని కూడా చెప్తున్నాడు. అలాగనే ప్రియులారా 21వ వచనం చూడండి. తండ్రి, నాయందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. వారు ఏకమై ఉండవాలనని ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఏంది, తండ్రిని ఏమని కోరుతున్నాడు చూడండి. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున. తండ్రి, నేను నీవు ఏ విధముగా ఏకమై ఉన్నామో అలాగనే వారు కూడా ఏకమై ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ఏకమై ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు అంటే వారు కూడా ఎరిగి ఉండాలి. ప్రభువుని ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉన్నట్టే అని ప్రభువే చెప్తున్నాడు. ప్రియులారా, అలాగనే 23వ వచనం, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఇక్కడ కూడా సేమ్ దాని గురించే. ఇక్కడ తండ్రిని కుమారుణ్ణి తెలుసుకొనుటయే నిత్య జీవమని, అది మనం ఎరిగినందువలన రక్షించబడ్డామని, ఎరుగుటయే జ్ఞానమునకు మూలమని తెలియజేస్తున్నాడు. ఈ యొక్క వాక్య భాగం ప్రియులారా, మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువును ఎరిగి ఉండుట. ఆది నుంచి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాస్తున్నాను. అంటే మీరు రక్షించబడి ఉన్నారు. నేను ఎవరినో మీకు తెలుసు, తర్వాత తండ్రి ఎవరో మీకు తెలుసు అని యోహాను భక్తుడు తండ్రి గురించి కుమారుని గురించి వాళ్ళు మీకు తెలుసు కాబట్టి మీకు రాస్తున్నానని చెప్తున్నాడు. అలాగనే ప్రియులారా, ఇంకొక విషయాన్ని మనం చూసినట్టయితే 25వ వచనంలో, నీతి స్వరూపుడు వగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితువని వీరు ఎరిగి ఉన్నారు. ప్రియులారా, లోకము నిన్ను ఎరుగలేదు అన్నాడు. ఎరిగిన వారు రక్షించబడినటువంటి వారు, అంటే ఎరుగలేనటువంటి వారు లోకములో ఉన్నవారు. ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, 2 భాగాలుగా చేసుకుంటే, ప్రభువుని ఎరిగి ఉండనటువంటి వారు లోకములో ఉన్నారు, వారు లోకస్తులు. ఎరిగి ఉన్నవారు వాళ్ళు సమీపస్తులు, దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. అలాగనే ఇంకొక విషయాన్ని మనం చూస్తే ప్రియులారా, పౌలు భక్తుడు ఈ విషయం గురించి, అసలు దేవుణ్ణి ఎరిగి ఉండుట అనేటువంటి విషయాన్ని గురించి ఆయన చాలా చక్కగా తనను గురించి ఏ విధంగా చెప్పాడో చూద్దాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో ఆయన 3వ అధ్యాయము 8వ వచనములో ఆయన ఏం చెప్తున్నాడంటే, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. ప్రియులారా, పౌలు భక్తుడు ప్రభువును గురించిన జ్ఞానము కొరకు సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. అంతేనా? సమస్తమును నష్టముగా. ప్రియులారా, ఒక వ్యక్తి ఈ లోకము నష్టము అది అవసరం లేదు అన్నాడంటే ఏదో బాగా అవసరమై ఉన్నదని. ఇక్కడ పౌలు ఇది వ్యర్థము, ఇది నష్టము అని ఎంచుకున్నాడంటే ఉపయోగకరమైనది వాక్యం అని గ్రహించాడు. ప్రభు దగ్గర ఉండటం శ్రేయస్కరం అన్నాడు. అందుకనే దేవుని యొక్క జ్ఞానము లేకపోతే ప్రజలు నశించిపోతారు, పిల్లలు నశించిపోతారు. ఇక్కడ విషయాన్ని మనం చూసినప్పుడు సమస్తమును నష్టముగా ఎంచుకున్నటువంటి పౌలును మనం జ్ఞాపకము చేసుకోవాలి పిల్లలు. మన ముందున్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు తాను వెళ్తున్నటువంటి మార్గంలో ప్రభువును సమస్తమునకు ఆధారభూతుడని ఎన్నుకున్నాడు. ఆయనను సమీపించాడు. మిగతావన్నిటివి అవి నష్టమని ఎంచుకున్నాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు. అలాగనే దేవుడిని లేదా ప్రభువును ఎరిగి ఉండటం అంటే ఆయన వాక్యము మనలో నివసించటము అని అర్థం పిల్లరా. మనలో నివసించటము అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో
సంచకరువుగా ఆయన యొక్క ఆత్మ మనలో ఉంటూ మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉండగా ఆయన ఆత్మ కలిగినటువంటి మనము ఆయన వాక్యం మనలో నివసిస్తూ ఉన్నది. ఆయనను ఎరిగి ఉన్నామని దీని ద్వారా మనం తెలుసుకోగలగము. అలాగనే ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 38 5:38. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎరిగి ఉండని వారికి ఆయన వాక్యము వారిలో నిలిచి ఉండదు. నిలిచి ఉన్నది అంటే ఆయనను ఎరిగి ఉన్నారు. ప్రియులారా, మనం ప్రశ్న వేసుకున్నట్టయితే నిజముగా మనము ఆయనను ఎరిగి ఉన్నామా? రక్షించబడ్డామా? రక్షణ మార్గంలో ఉన్నామా? తండ్రిని ఎరిగి ఉన్నామా? ఆయన వాక్యం మన హృదయములో నిలబడి ఉన్నదా? ప్రియులారా, ఈ యొక్క విషయాన్ని మనం చూసినప్పుడు ఈ యొక్క విషయంలో చూడండి, మొదటి అధ్యాయం 10వ వచనంలో మొదటి పత్రిక, మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయన అబద్ధికునిగా చేయువారమగుదుము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల, పాపము చేయలేదని చేస్తున్నవాడు చెప్పుకుంటే ఆయనను అబద్ధికునిగా చేయువారం అగుదుము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. నాలో పాపము లేదని చెప్పుకునే ప్రతి ఒక్కడి హృదయంలో ఏముండదు? వాక్యం ఉండదు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, 6వ వచనం చూడండి, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. సత్యమును జరిగింపక ఉండువాడు ప్రతి ఒక్కడు ఎక్కడున్నాడంట? చీకటిలో ఉన్నాడు. చీకటి అనేటువంటిది దేనికి గుర్తు? ప్రభువుని ఎరిగి ఉండకపోవటానికి గుర్తు. ప్రభువుని ఎరిగి ఉంటే తనది ఎక్కడున్నట్టు? వెలుగులో ఉన్నట్టు. అలాగనే 2వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, ఆయనను ఎరుగున్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. అంటే దేవుని యొక్క వాక్యము లేదు. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకునేవాడు అంటే అది నామకార్థులు. ఆయనను ఎరిగి ఉంటే ఖచ్చితంగా నువ్వేమి పొందుకొని ఉంటావు? నువ్వు వెలుగులో ఉంటావు, ఆయన ఆజ్ఞలను గైకొంటావు. నువ్వు అబద్ధికుడు కాదు, సత్యాన్ని అనుసరిస్తున్నావు. ఒకవేళ నీవు సత్యాన్ని అనుసరించకుండా అబద్ధికుడిగా ఉన్నావు అని అంటే ఆయన ఎరిగి ఉండలేదని అర్థం. ప్రియులారా, ఒక విషయాన్ని గమనిద్దాం. ప్రభువుని ఎరిగి ఉన్నవారు బలవంతులుగా ఉంటారండి. ఈ విషయాన్ని గమనిద్దాం. బలవంతులుగా అంటే ఫిజికల్గా బలవంతులని కాదు, కానీ మెంటల్గా, స్పిరిచువల్గా వాళ్ళు బలవంతులుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ప్రభు పక్షాన నిలబడి ధైర్యముగా ఉంటారండి. ధైర్యముగా ఉంటారు. దేనికి ప్రతి దానికి వాళ్ళు వెనకడుగు వేరు. ఎందుకని ధైర్యంగా ఉంటారంటే సర్వమును సృష్టించిన వాడు ప్రభువు కాబట్టి, దేవాతి దేవుని కుమారుడు ఆయన కాబట్టి, ఆయనని ఎరిగినటువంటి వాడు ఈ లోకములో ఉన్నటువంటి వానిని విసర్జించి వేస్తాడు. ఇవన్నీ ఉపయోగం లేదనుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన సర్వానికి ఆధారభూతుడని ఎరిగి ఉంటాడు. కాబట్టి ఇవన్నీ వ్యర్థమని తెలుసుకున్నవాడు ఆయన బట్టి ధైర్యముగా ఉంటాడు, ఆయన బట్టి అతిశయపడతాడు. అంత మాత్రమే కాదు, సంతృప్తి కలిగి ఉంటాడు. ప్రియులారా, తృప్తి కలిగి ఉంటాడు. నాకు చాలు. ఎందుకంటే ఈ లోకము ఎటువంటిదంటే ప్రభువుకి వ్యతిరేకమైంది. ఈ లోకము ఆయనకు వ్యతిరేకమైనది, ఆయన వాక్యానికి వ్యతిరేకమైనది, సత్యానికి వ్యతిరేకమైనది. సో ఎవరైతే ఆయనలో ఉంటారో లోకమునకు వ్యతిరేకముగా ఉంటారు. ప్రియులారా, వ్యతిరేకంగా ఉంటూ కలిగినటువంటి దాంట్లో సంతృప్తి కలిగి ఉంటారు. కలిగినటువంటి దాంట్లో సంతృప్తి కలిగి ఉంటారు. గుర్తుపెట్టుకుందాం. అలాగనే ఆయన ఆజ్ఞలకు లోబడి ఉంటారు. ప్రియులారా, ఆయన ఆజ్ఞలకు లోబడి ఉంటారు. ఇక్కడ చూసాం, ఆయన ఆజ్ఞలను లోబడిన వాడు అబద్ధికుడు అన్నాడు. వాళ్ళలో సత్యం ఉండదు. ఎవరైతే ప్రభువుని ఎరిగి ఉన్నారో, తండ్రిని ఎరిగి ఉన్నారో వారిలో ఏముంటుంది? సత్యం ఉంటుంది. వాళ్ళు అబద్ధికులు కారు అని చెప్తున్నాడు. అలాగనే దేవుడిని ఎరిగి ఉన్న వారిలో
ఆజ్ఞలను గైకొంటారు, సంతృప్తి కలిగి ఉంటారు, ధైర్యవంతులుగా ఉంటారు, బలము కలిగి ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే చివరిగా గొప్ప కార్యాలు చేస్తారు ప్రియులారా. దేవుడు కూడా అటువంటి వారితో గొప్ప కార్యాలు చేయించుకుంటాడు. దేవునికి నమ్మకంగా, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించినటువంటి బిడ్డలని ఆయన ఏం చేస్తాడంటే, ఆయన పక్షాన నిలబడినటువంటి విశ్వాసుల తరపున గొప్ప కార్యములు చేయటానికి వారిని ఎన్నుకుంటాడు ప్రియులారా. ఈ విషయాలు మనం గమనిద్దాం. దేవుని జ్ఞానము లేకపోతే వారు నశించిపోతారు, అంతే కదా. దేవుణ్ణి ఎరిగి ఉండనటువంటి వారు చీకటిలో ఉన్నారు. వారు ఎక్కడికి వెళ్తారు? నరకాగ్ని గుండానికే కదా వారు వెళ్ళేది. గమనిద్దాం. అలాగనే దేవుణ్ణి ఎరగటము అంటే మనము ఒక్కొక్క స్థాయి నుంచి ఎరిగి ఉండాలి ప్రియులారా. ఇప్పుడు బలవంతులుగా ఉండాలంటే, ధైర్యముగా ఉండాలంటే, అలాగనే ఆయన పక్షాన గొప్ప కార్యాలు చేయాలంటే, సంతృప్తి కలిగి ఉండాలి అంటే, ఇంకా ఆయన ఆజ్ఞలను గైకొనాలంటే ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థనలో ఉండాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారో వాళ్ళు దినదినము ఏమవుతారు ప్రియులారా? దేవుని యొక్క వాక్యములో ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారు. ఎదుగుతున్న కొలది వారు దేనిని విసర్జిస్తారంటే లోకమును విసర్జిస్తారు. చిన్న చిన్నగా వారు చీకటి నుంచి వెలుగులోనికి వస్తారు. సంపూర్ణుడైనటువంటి ఆ దేవాతి దేవుణ్ణి వాళ్ళు తెలుసుకుంటారు. ఆయన కుమారుని యొక్క జ్ఞానాన్ని వారు మనసులో పెట్టుకుంటారు, వారి హృదయంలో పెట్టుకుంటారు. ప్రియులారా, అలాగనే కొలస్సీ పత్రికలో 2:3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. ప్రియులారా, ఈ లోక జ్ఞానము ఉపయోగం లేదా? కొంతవరకు ఉపయోగమే. మనం ఆలోచన చేద్దాం. ఈ లోక జ్ఞానాన్ని పౌలు భక్తుడు అది పెంటగా ఎంచుకున్నాడు. అది నాకు అవసరం లేదన్నాడు, నష్టంగా ఎంచుకున్నాడు. అది నాకు అవసరం లేదు, దానివల్ల ఉపయోగం లేదనుకున్నాడు. పరలోక జ్ఞానం ప్రభువుని ఎరుగుటయే నిత్యజీవం అనుకున్నాడు. ఆయన మార్గంలో నడిచాడు. ఒక ఆలోచన చేద్దాం. ఈ లోకములో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ లోక జ్ఞానం నేర్చుకోవటం వలన మనకి ఏమి లభిస్తుందంటే, మనకు ఉపాధి లభిస్తుంది. దాని ద్వారా కొంత ధనం మనకు చేకూరుతుంది. ఆ ధనం వల్ల మన కుటుంబాన్ని, మన జీవితాన్ని, మన బిడ్డలను మనం పెంపొందించుకోవటానికి ఉపయోగపడుతుంది. వాస్తవమే. అయితే అది ఎంతవరకు ఉపయోగం ప్రియులారా? అది కొంత సమయం వరకే. ఈ లోక జ్ఞానము ఈ లోకములో జీవించటానికి మాత్రమే ఉపయోగపడుతుంది, పరలోకానికి సంబంధించినటువంటిది కాదు. అది పరలోకములో జీవించాలంటే పరలోక సంబంధి అయినటువంటి ఆ దేవాతి దేవుని యొక్క జ్ఞానము, ఆ కుమారుని యొక్క జ్ఞానం మనము గ్రహించాలి. ఎందుకంటే దేవుని యొక్క సంఘము అనేటువంటిది దేనికి సాదృశ్యంగా ఉన్నది? ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నది. ఆ శరీరం యొక్క శిరస్సు ఎవరు? ప్రభువే. ప్రభు దేనికి సంబంధించిన వాడు? పరలోకానికి సంబంధించిన వాడు. పరలోకానికి సంబంధించిన వాడు శిరస్సు అయితే, ఆ శిరస్సుకు సంబంధించినటువంటి శరీరము దేనికి సంబంధించింది? పరలోకానికి సంబంధించింది. అయితే దేని నుంచి వేరు చేయబడింది? లోకము నుంచి వేరు చేయబడింది. లోకము నుంచి వేరు చేయబడినటువంటి సంఘము అని చెప్పుకునేటువంటి విశ్వాసులు ఎవరితో సహవాసము కలిగి ఉండాలి? ప్రభువుతో సహవాసము కలిగి ఉండాలి. వారి యొక్క జీవన విధానము లోక జీవన విధానము కంటే వేరుగా, ప్రత్యేకముగా ఉండాలి. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగములో యోహాను భక్తుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, మీరు ఆది నుంచి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు. ప్రియులారా, ప్రశ్న వేసుకుందాం. ఇంకా మీరు నిజముగా ఎరిగి ఉన్నారా? ఎరిగి ఉండకపోతే ఆ కుమారుడు మన నిమిత్తమై, మన కోసము తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నవాడు మన నిమిత్తము తండ్రి మాట చొప్పున, తండ్రి చిత్తానుసారముగా భూమి మీదకి మనుష్య కుమారుడుగా జన్మించి మన పాపములను సిలువలో కొట్టివేయటానికి ఆ సిలువ చెంత మనకు విమోచన కలిగించి ఆయన మరణించి తిరిగి పునరుద్ధానుడై ప్రభు చెంతకు తండ్రి చెంతకు చేరి తండ్రితో మనకు సమాధానాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు మన ప్రియ ప్రభు. సిలువలో మన పాపములు కొట్టివేయబడ్డాయి, మనకు రక్షణ వచ్చింది, రక్షణ మార్గములో మనం ఉన్నాము. ప్రియులారా, ఈ యొక్క విషయాన్ని మనము ఎరిగి ఉన్నట్లయితే, తెలుసుకొని ఉన్నట్లయితే మీకు రాస్తున్నాను అని చెప్తున్నాను. ప్రియులారా, అంతకుముందు విషయాల్లో కొంత ఏం చెప్తున్నాడంటే, యోహాను భక్తుడు
అనేక రకాలుగా మనల్ని సిద్ధపాటు చేస్తున్నాడు. ఏదో ఒక విషయానికి చెప్పాలని సిద్ధపాటు చేస్తున్నాడు. ఏమని? మీరు ఆజ్ఞలను గైకొనాలి. ఆజ్ఞలను గైకొనకపోతే ఏంటి పరిస్థితి? ప్రభువుని పరిచయం చేస్తూ ఆజ్ఞల వైపుకు మనకి దారి మళ్ళిస్తూ, అలాగనే మీరు ఎలాగా చెప్తున్నాడు? మీ పాపములు క్షమించబడ్డాయి. మనకున్నటువంటి ఒక గొప్ప ప్రివిలేజెస్ చెప్తున్నాడు. రెండవదిగా ఏం చెప్తున్నాడంటే, మీరు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు, మీరు కుమారుని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాస్తున్నాను అని చెప్తున్నాడు. ప్రియులారా, ఈ యొక్క విషయాల్ని మనం గమనించినట్లయితే మనం తెలుసుకోవాల్సిందంటే, అక్కడ ఉన్నటువంటి వాక్య భాగంలో అవును, మనం రక్షించబడ్డాం కాబట్టి, మనం దేవుని సహవాసములో ఉన్నాం కాబట్టి, మన హృదయంలో సత్యము నిలిచి ఉన్నది కాబట్టి మనకు వ్రాస్తున్నాడు. ఏమి వ్రాస్తుంది, ఏంటిది అనేది తర్వాత దాంట్లో చూద్దాము. ప్రియులారా, ఇప్పటి వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మొదటిగా మనం ఏం చూసామంటే, మన పాపములు క్షమించబడ్డాయని. రెండవదిగా మనము ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నాము, అలాగనే తండ్రిని ఎరిగి ఉన్నాము. అంత మాత్రమే కాదు, మన సహవాసం అయితే 3వ అధ్యాయం చివరి వచనములో, మొదటి అధ్యాయము 3వ వచనం చివరిలో ఏమన్నది? మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉన్నది? తండ్రితో ఉన్నది, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో ఉన్నది. ప్రియులారా, గమనిద్దాం. ఈ యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానము చేద్దాము, మనము తెలుసుకుందాము. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేయటం వల్ల ఆత్మీయంగా దినదినము ఎదుగుతూ ఉంటాము. ఈ లోక జ్ఞానాన్ని మనము ఏం చేస్తామంటే పక్కన పెట్టేస్తాము, తిరస్కరిస్తాము. దాని నుంచి వేరే ప్రభు యొక్క జ్ఞానములోనికి మనము సంఘముగా ఆయన శరీరము కింద, ఆయన శిరస్సు కింద మనం ఒక శరీరముగా ఆయన నడిపించే ఆత్మ ద్వారా మనం నడిపించబడి ఆయన సన్నిధానమును చేరవలసిన వారమైంది. ప్రియులారా, ఈ విషయాన్ని మనం గమనిద్దాం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ప్రభు నామములో అందరికీ వందనాలు. ప్రియులారా.